తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మద్దిపాటు వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు భారీ నిరసనలు చేపట్టాయి. మద్దిపాటి వద్దు, ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును వెంటనే మార్చాలని అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. మద్దిపాటిని గోపాలపురంలో ఓడిస్తామని అసమ్మతి వర్గీయులు అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీకి సంబంధించి చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అభ్యర్థిత్వం, వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. కారణాలేంటి? బిందు చూడవచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, మరేపు వ్యవహార శైలి పట్ల కూడా పూర్తిగా పార్టీ కేడర్ కూడా మింగుడు పడినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉన్నటువంటి టీడీపీలో స్వపక్షం నుంచే కూడా ధిక్కార స్వరం కూడా ఎక్కువగా వినిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే గోపాలపురం నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే మద్దిపాటి వెంకటరాజు ఉన్నారో ఈ మద్దిపాటి వెంకటరాజును కూడా పూర్తిగా మార్చాలని చెప్పి కూడా గత 16 నెలలు కూడా చూస్తే కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా నిరసనలు తిరుగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గతంలో కూడా 300 సంబంధించినటువంటి కారులతో కూడా మంగళగిరి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో ఇస్తుంది అభ్యర్థిత్వాన్ని తీసేయాలి, ఇన్ఛార్జిగా మార్చాలంటూ కూడా ముళ్లపూడి బాపిరాజు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ బాపిరాజు వర్గం కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కానీ చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంగా కూడా మద్దిపాటి వెంకటరాజుకి టికెట్ కేటాయించారు. ఈ తరుణంలో కూడా ఏదైతే గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు ఉన్నాయో దేవరపల్లి కానీ, నల్లజర్ల కానీ, గోపాలపురం, ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి మండలాల నేతలు కూడా నల్లజర్లకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మార్చుకుంటే కూడా తాము రెబల్ అభ్యర్థిని కూడా నిలబెడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా కనబడుతుంది. చూస్తే కనుక మద్దిపాటి వెంకటరాజు సంబంధించినటువంటి వారం రోజుల్లో కనుక అతను అభ్యర్థిగా మార్చుకుంటే కనుక తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో పాటు రెబల్ అభ్యర్థిని కూడా బరిలో దింపుతామంటూ కూడా స్పష్టం చేశారు. బిందు.